రెడ్డి గారికి పాదాభివందనమండి. ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రాంతాల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ, భాష మధ్యన కానీ, కులం మధ్యన కానీ, మతం మధ్యన కానీ ఎప్పుడు చిచ్చు పెట్టాలని చూసుకోరు. అందరినీ సమభావంతో చూసే వ్యక్తి అనమాట. విగ్రహం అంటారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము. ఆయన కేవలం ఆంధ్రాకే పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రముఖ గాయకుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒకరు, నో డౌట్ అబౌట్ ఇట్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఆయన అందరూ కూడా గౌరవించండి, ప్రేమించండి. ఎందుకంటే ఆయన పాటలు వింటూ మనం పెరిగాము. మన పెళ్ళిళ్ళలో కావచ్చు, మన గృహ ప్రవేశాలు కావచ్చు, మనం ఏ ఫంక్షన్ చేసినా కానీ ఆయన పాటలు వింటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన అందరూ గౌరవించాలని నేనైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో అయ్యింది అంటున్నారు, మనకు తెలియదు అది. సో ఆయన్ని మనం గౌరవించుకుందాం. తెలుగు వాళ్ళం అందరం కూడా ఐక్యంగా ఉందాం. ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కాకుండా అందరము కూడా ఐకమత్యంగా ఉండి ఇక్కడ లీడర్ని మేము కూడా గౌరవిస్తాము ఖచ్చితంగా. ఇక్కడ కూడా మహా కవులు ఉన్నారు. పోతన గారు ఉన్నారు తెలంగాణలో, దాశరథి గారు ఉన్నారు, అందశ్రీ గారు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు. అందరినీ మేము తప్పకుండా గౌరవిస్తాం. అందరు కూడా మేము సెల్యూట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని మేము ప్రేమిస్తాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. అట్ ద సేమ్ టైం మీరు కూడాను ఆంధ్రాలో ఉన్న నాయకులు గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు అనేది ఏంటంటే ఉద్యమకారులు అంటే రాష్ట్రం విడిపోయే టైంలో అప్పట్లో ఒక పాట పాడమంటే అందులో ఏదో సమైక్యం అనే ఒక పదం ఉన్నది, తీసేస్తే పాడతానని చెప్పేసి అన్నాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అందుకని మేము ఇలా చేస్తామని అంటున్నారు. దాని గురించి నేనైతే మాత్రము దానికోసం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అసలు అది జరిగిందో జరగలేదు కూడా నాకు తెలియదు. నిజంగా వీళ్ళు అనేటట్టు అందశ్రీ గారు మహా కవి. ఆయన తెలంగాణ గీతాన్ని రాశారు, జైహో అనే గీతాన్ని, జై జైహో గీతాన్ని. ఆయన ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పాడను అన్నారు అనుకో, మరి అందశ్రీ గారు పాడుతీగకి ఎందుకు వెళ్ళారు? పాడుతీగకి పిలిచారు కదా ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన కూడా సత్కరించారు, సన్మానించారు. మరి ఆయన కూడా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఇదంతా గందరగోళంగా ఉంది నాకైతే మాత్రం. నిజంగా అలాగే జరిగి ఉండకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే కవులు, గాయకులు ఐకమత్యంగా ఉండాలి అని నేనైతే అనుకుంటాను. మరి ఇది ఏమైంది? మరి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఆయన పక్కా హిందూ, కానీ ఆయన ఎన్నో క్రిస్టియన్ పాటలు కూడా పాడారు కదా. సో అది నేను అనుకుంటాను. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. సమైక్యవాదిని నేను రాష్ట్రం విడిపోవాలని కోరుకోవట్లేదు కాబట్టి నేను పాడనన్నట్టుగా అన్నాడు అని. ఇప్పుడు సమైక్యవాదము ఇవన్నీ ఎందుకండి? ఆల్రెడీ మనకి తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది కదా. ఇంకా ఆ మాటలు మాట్లాడకండి. ఇప్పుడు రాష్ట్రం వచ్చేసింది, బంగారు తెలంగాణ చేస్తున్నారు అందరు నాయకులు కలిసి. నాకైతే దానికోసం పూర్తిగా తెలియదండి. నిజంగా ఒకవేళ అలా జరిగినట్టయితే మరి పాడుతీగలో ఎందుకు ఎపిసోడ్ వచ్చింది అనే డౌట్తో నేను ఉన్నాను. ఎనీవే ఆయన మనం గౌరవిద్దాం. ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరుగుతున్నాం. మిగతా జనరేషన్ కూడా ఆయన పాటలు వింటాయి కాబట్టి ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారు మనం గౌరవిద్దాము. ఇది ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక శాఖ, దానికి మినిస్టర్ ఎవరు? జూపల్లి కృష్ణారావు గారు. ఆయన మినిస్టర్, ఆయన సంతకం చేశారు విగ్రహం పెట్టమని. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు సంతకం. అలాగే చాలామంది మినిస్టర్స్ మనకు తెలుసు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడాను సంతకం పెట్టారు. కాబట్టి ప్రజలు కూడా, ఉద్యమకారులు కూడా, తెలంగాణ ఉద్యమకారులు కూడా సంతకం పెట్టారని, దీన్ని ఇక్కడితో క్లోజ్ చేయాలని, తెలుగు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉందామని ఖచ్చితంగా మీ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. ఆర్కే బీచ్లో కానీ, గోదావరి నది తీరాన్ని రాజమండ్రిలో కానీ. ఇక్కడ పెద్ద కవులు ఉన్నారు. పోతన గారు ఉన్నారు, తర్వాత సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, దాశరథి గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు, మీరు అన్నట్టు అందశ్రీ గారు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ పెట్టాలి. మా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది. జై హింద్.